శ్రీవేంకటేశాయ నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. నారాయణ నారాయణ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే, కరుణాపారావార వరుణాలయ గంభీర నారాయణ, నవనీరద సంకాశ కలికల్మషనాశన నారాయణ, యమునా తీర విహార ధృత కౌస్తుభ మణిహార నారాయణ, పీతాంబర పరిధాన సుర కళ్యాణ నిధాన నారాయణ, నారాయణ నారాయణ జయ గోవింద హరే, జయ గోపాల హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం, ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్య ద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం, విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం, శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం, అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అస్మత్శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః, సర్వగురుభ్యో నమః. శ్రీవేంకటాచలపతిం శ్రితపారిజాతం, వాగీశముఖ్యసురవందితపాదపద్మం, పద్మావతీ హృదయ పంకజలోలభృంగం, ప్రస్తౌమి సంతతమహం పరిపూర్ణ భక్త్యా. పరిపూర్ణమైన ఆనంద ఘనస్వరూపుడు, భక్తవాత్సల్యం కలిగిన పరమపురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుడు కలియుగంలో ఈ మనుష్యులనందరినీ కూడా అనుగ్రహించడం కోసం అచింత్యమైన అద్భుతమైన అప్రాకృతమైన దివ్యమైన భవ్యమైన మనోజ్ఞమైన రూపాన్ని ధరించి సాలగ్రామ స్వరూపంగా అభివ్యక్తమయ్యారు. అట్టి పరమాత్మ తత్వాన్ని గ్రహించడానికి మహానుభావులు యోగాభ్యాసం చేశారు, యజ్ఞయాగాదులు చేశారు. ఈ క్షేత్రంలో స్వామి పుష్కరిణి తీరంలో 12 పురాణాలలో ఆ వెంకటాచల మాహాత్మ్యం చక్కగా వేదవ్యాస మహర్షి మనకు అందించాడు. మనం చెప్పుకున్నాం యోగ స్థితి. యోగి అయిన వాడు అలాగా నడుస్తాడు. పరమయోగులకు పరిపరి విధముల వరముల నొసగెడి పాదము, తిరువెంకటపతి ఆ తిరమై వెలసినది పాదము అని మనకు అన్నమాచార్య స్వామి అంటాడే. అలాంటి పరమయోగులకు పరిపరి విధముల వరముల నొసగే పాదపద్మాలని ఆశ్రయించి ఆ యోగులు యమము నియమము ఆసనము ప్రాణాయామం ప్రత్యాహారం ధారణము ధ్యానము సమాధి అనేటువంటి 8 విభాగాలతో కూడినటువంటి ఆ యోగ దర్శనాన్ని అనుసరించి సాధనలు చేశారు అని చేస్తారు అని సర్వయోగాంగములు అలాగా
మనలో ఉన్నటువంటి ఈ వికారాలు పోగొట్టుకోవడానికి దాన్ని సనత్సుజాతీయంలో కూడా చెప్తారు. శోకము, క్రోధము, లోభము, కామము, మానము, నిద్ర, ఈర్ష్య, బుద్ధి కలుషితం కావడం, స్వార్థం, అసూయ, ఇవి స్నేహం, ఏవగింపు 12 మనుష్యులకు మహాదోషాలుగా చెప్పారు మహాభారతంలో ఉద్యోగ పర్వంలో సనత్సుజాత మహర్షి. ఏ ఒక్కటి పట్టుకున్నా మనుష్యుని అవి గందరగోళం చేస్తాయి, మూఢబుద్ధి అవుతాడు. కాబట్టి ఏమి ఉండాలి, ఏవి ఉండకూడదో తెలుసుకున్నాము, ఏవి ఉండాలి అవి కూడా చెప్పారు. బ్రహ్మ విద్యలో ప్రవేశం కోరేటువంటి వారు ఈ దోషాలను తొలగించుకోవాలి. దయ లేకుండా ఉండటం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, క్రూర ప్రవృత్తి, ధర్మము, సత్యము, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, మాత్సర్యం లేకపోవడం, అకార్యములు చేయటానికి అంటే చేయకూడని పనులు చేయటానికి సిగ్గుపడాలట. అకార్యేషు హ్రీహి అని వస్తుంది మనకి. హ్రీ అని అంటే సిగ్గుపడటం. దేనికి సిగ్గుపడాలి అని అంటే చేయరాని పనులు, శాస్త్రం నిషేధించిన పనులు చేయటానికి సిగ్గుపడాలి, చెప్పిన పనులు చేయటానికి సంతోషించాలి. ఇలాగా ఈ తపస్సు, అసూయ లేకుండా ఉండటం, యజ్ఞం, ధనం, ధైర్యం, వేద విజ్ఞానం, ఇవి పరమాత్మ సాధనలో మహావ్రతాలు అని చెప్పాడు. మహాగుణాలు 12 చెప్పాడు. ఈ 12లో ఏ ఒక్కటి ఉన్నా చాలు, విశేషమే. అంతేకాదు, అయితే పరిపాలకుడికి ఉండాలని ధృతరాష్ట్రుడు చెప్తాడు ఉద్యోగ పర్వంలో సనత్సుజాత మహర్షి. అందరికీ ముముక్షువైన వాడికి, భక్తుడైన వాడికి, సాధకుడైన వాడికి, అందరికీ సామాన్యులకు కూడా ఉండవలసినవే ఇవి. వీటిల్లో ఏ ఒక్కటి లేకపోయినా పరిపాలకుడైన వాడు పతనమవుతాడని చెప్పాడు అక్కడ ధృతరాష్ట్రుడు. మదో అష్టాదశ దోష సస్యాత్ పురాయో అప్రకీర్తిత. మదం అనేది కూడా దీంతో ఉంటుంది అని, ఇవన్నీ కూడా పోగొట్టుకోవయ్యా అని, ఈ లక్షణాలు పోవడం కోసం సౌహృదే షడ్గుణా వేదితవ్యా పంచభ్యో నివర్తయతి తాదృశ. ఇంద్రియ నిగ్రహం పరిపాలకులకు, సాధకులకు అందరికీ సమానంగానే చెప్పాడు. ఈ ఇంద్రియాలు ఎలాగబడితే అలా కాదు అని. ఇవి లక్షణాలు పెంచుకున్నటువంటి మానవుడు సర్వోన్నతుడు అవుతాడు. సరే, నిన్న మనం చెప్పుకున్నాం ఏంటి, ఈ తపస్సు, స్వాధ్యాయం, ఇంద్రియాలను వెనక్కు మరలించడం, ప్రత్యాహారము అని అంటారు. యోగికి ఇది చాలా అవసరం, మనకు కూడా అవసరమే. వరాంచికాని అంటే ఈ ఇంద్రియాలు అంటే కన్ను, ముక్కు, చెవి, నాలుక, ఇవన్నీ, ఈ చర్మం, ఇవి బాహ్య ప్రపంచం వైపే నడుస్తాయి. ఒక పెద్ద శబ్దం వచ్చింది, వెంటనే తల తిరిగి తల అలాగా వచ్చేస్తాం. లేదా మంచి పాటలు విన్నాం, అది పోతుంది, సహజంగా జరిగేది. కానీ ఒక లక్ష్యంలో ఉన్నవాడికి ఇవేవి పని చేయవు. భాగవతంలో అవధూత యదు సంవాదంలో కూడా 24 మంది గురువులు ఉన్నారు నాకు అని అంటారు. అవధూత చక్రవర్తి మహానుభావు. మనం తెలుసుకుంటే ప్రతిదీ గుణపాఠమే. భూమి నుంచి సహనాన్ని నేర్చుకున్నానంటాడు. ఒక స్త్రీ అప్పుడు మజ్జిగ చిలుగుతోంది, ధాన్యాన్ని దంచేవారు పూర్వం. ఆ దంచుతూ ఉంటే ఈ కన్య ఆమె వివాహం కోసం చూడటానికి వచ్చారు. ఇంట్లో ఎవరూ లేరు, పెద్దవాళ్ళు ఆతిథ్యం ఇవ్వాలి. ఇప్పుడైతే మా నాన్న లేడు, పమ్మని ముఖం మీదనే చెప్తారు. మనం అలాగే ట్రైనింగ్ ఇస్తున్నాం. కానీ అలా కాదు, అయ్యో
పెద్దవాళ్ళు వచ్చారు మనం ఎలాగాని అప్పుడే దంచాలి. ఆ ధాన్యాన్ని దంచుతూ ఉంటే ఈ గలగల శబ్దం వస్తుంది కదా, ఈ శబ్దానికి ఓహో వీరికి ఏమీ ఇంకా అంత ధనవంతులు కాదనుకుంటారేమో అని గాజులు చాలా ఉంటే ఆ గాజులన్నీ తీసి ఒక్క గాజు వేసుకొని ఆమె ధాన్యాన్ని దంచుతోంది. అది చూశాడు ఈయన. అంటే ఒక లక్ష్యాన్ని సాధించదలుచుకున్నటువంటి వాడు ఈ శబ్దాలన్నింటినీ వదిలివేసి ఒక్కదాని ఎందే లక్ష్యం ఎందే మనస్సు అని అక్కడ తెలుసుకున్నాడట. ఒక చేపలు పట్టేవాడు ఏకాగ్రత పక్కనే మహారాజు గారు వెళ్తుంటే పెద్ద పెద్ద శబ్దాలు డ్రమ్స్ వాద్యాలు వినిపిస్తూ ఉంటే అయిన తర్వాత ఎరా ఇట్లు వెళ్ళాడు కదా, నువ్వు చూసావు, నాకు అవేవి తెలియదు, ఇవి ఏదో వేశాను, దానికి అవేవో పడ్డాయా లేదా అనే దాని మీద మనస్సు ఉన్నది అని అంట. అంటే ఏంటి, మనం కూడా ఒక ఏకాగ్రతతోనే కొన్ని పనులు చేస్తాం, కానీ ఇక్కడ పరమాత్మ యందు నిలిపితే అది యోగం అవుతుంది, లేకపోతే అది మామూలుదే అవుతుంది. మనం కూడా చూస్తుంటాం కదా, పిల్లవాడు ఇంట్లో ఏదో కంప్యూటర్ ముందు ఏదో వాడిని చాలాసార్లు పిలుస్తానమ్మా, ఒరే ఇది తాగరా అది తినరా అంటాడు. తర్వాత వాడు ఇది చెప్పాను కదా ఏమో నాకు తెలియదు అంటే ఏమిటి, ఈ చెవి పనిచేయటం లేదా, చెవిటి వాడేం కాదు కదా అంటే ఏమిటి, మనస్సు అక్కడ లేదు. మనస్సు ఎక్కడ ఉంచితే ఆ ఇంద్రియాలు అక్కడే పనిచేస్తాయి. అదే యోగం అంటే. అది పరమాత్మ మీద ఉంచమని యోగ దర్శనం మనకు సూచిస్తుంది. ఈ ఇంద్రియాలను వెనకకి మరల్చి ఆ లోపల ఉన్నటువంటి అంతర్జ్యోతిని దర్శించమని చెప్పాడు. ఇలాగా ఇంద్రియ జయం లేకుండా నేనేదో ధ్యానం చేస్తానని కళ్ళు మూసుకుంటే అది అబద్ధం, ఏమీ ఉపయోగం లేదు. ఎలాంటి ధ్యానం చెయ్యాలి? దీర్ఘమాహం ఉదారాంగం సర్వాలంకార భూషితం. ఆ ధ్యానంలో పరమాత్మ స్వరూపాన్ని వర్ణిస్తున్నాడు. చక్కగా మన శ్రీనివాస స్వామిని చూస్తే అంతకంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఎవరు అక్కరలేదు. ఆ చక్కని చిరునవ్వుతో పెద్ద నామంతో మన కోసం శంఖచక్రాల్ని ధరించి తన పాదాలని ఆశ్రయించమని సూచించేటువంటి అద్భుతమైన సుందరమైన మోహనమైన మధుర మనోజ్ఞ కోమల శ్యామల స్వరూప ఆ స్థితి కలిగినటువంటి స్వామి కంటే మనకు ఇంకా వేరే ధ్యానం ఏమున్నది? ఈ తిరుమల యోగులు ఉన్నారు, కొందరు మహానుభావులు. రామాయ శ్రీ వెంకటేశాయ నమః అన్నట్లుగా హతీరాం బావాజీ ఆ రామచంద్రమూర్తిని శ్రీనివాసుల్లో శ్రీవారిలో దర్శించాడు. ఆయన మహాయోగి. రామపత్రాలని ఆ ఆకులు తిని ఇప్పుడు కూడా అక్కడ చూపిస్తారు కదా, అలాగనే వెంగమాంబ రాజయోగ సారం రాస్తారు. అలాగనే మన అనంతాల్వార్ మహాయోగి, వీరంతా కూడా ఆ మహానుభావులు. కాబట్టి ఈ సర్వయోగాంగాలు వీటన్నిటిలో ఈ ఇంద్రియాలని విరమింపచేసి పరమానందయుక్తుడై నివాత దీప కలికవత్ అన్నారు భగవద్గీతలో. దాన్ని ఇక్కడ కూడా ఆయన కూడా ధ్యానం అన్యత్ ప్రవక్ష్యామి అని, గాలి లేని చోట దీపం ఎలాగైతే కదలకుండా ఉంటుందో అలాగ మనస్సుని నిలపాలి. సుషుప్తిలో లాగా అంటే నిద్రపోయేవాడిలో ఏ విధమైన చైతన్యం బాహ్యమైనటువంటి విషయాల యందు ఉండదో ఆ విధంగా యోగి అయిన వాడు ఉంటాడు. ఏది వినడు, తినడు, చూడడు, స్పృశించడు. అలాంటి స్థితిలో ఆత్మ నిర్మలము, శుద్ధము, సచ్చిదానంద స్వరూపము, సర్వోపాధి వినిర్ముక్తముగా యోగులకు నిశ్చయంగా భాషిస్తోంది. అద్దంలో మన ప్రతిబింబంలాగా ఆత్మానుభూతి కలుగుతోంది. దీనికోసం మహానుభావులు పరితపిస్తారు. ఆ అమేయమైన ఆత్మ పరిజ్యోతి మాయ కలిగిన కలవారికి మాయ కలిగిన దానిలాగా అది నశిస్తే నిర్మల బ్రహ్మస్వరూపంగా భాషిస్తోంది. ఈ ధారణ అందుకనే శుభాశ్రయం అని ఆ రూపధ్యానం చెప్పారు. అవి చేయగా స్థితి ఇది కలుగుతోంది. పరమాత్మను పరాత్మరుడిగా, పరమ పవిత్రుడిగా, పవిత్రానాం పవిత్రం
అని మనం చదువుతాం కదా. ఆ పరమ పవిత్రుడు పరమాత్మ ఆ రూప దర్శనం అవుతోంది. జ్యోతిర్మయంగా కొందరికి దర్శనం, వారి వారి స్థితిని అనుసరించి ఆ దివ్యానుభూతి కలుగుతోంది. ఆ పరమ నిర్మలమైన ఆనందమైన పరమ శాంతమైన స్వరూపం ఆ పరబ్రహ్మ అని నిత్యమైన పూర్ణమైన ఆకాశ మధ్యస్థం అంటే దహరాకాశం మన హృదయమే ఆకాశ స్వరూపంగా చూపించారు. ఈ ఆకాశ మధ్యంలో ఆ స్వరూపాన్ని యోగులు సనాతనులు అవికారి అదులు సిద్ధులు పరబ్రహ్మంగా కీర్తించబడినటువంటి ఆ పరమానంద స్వరూపుని గోవిందుని హృదయంలో దర్శిస్తారట. అది పరమయోగులకు పరిపరి విధముల అంటే అన్నమాచార్య స్వామి ఎంత అద్భుతంగా గానం చేస్తాడు. ఈ ధ్యానం అనేటువంటిది ధారణ అనేది నిన్న చెప్పుకున్నాం. ధ్యానం వల్ల ఈ రూప ధ్యానం నిశ్చలంగా ధ్యానం ఒకటే అవుతోంది అని. ఈ సంప్రజ్ఞాత సమాధి అసంప్రజ్ఞాత సమాధి స్థితి అది సమాధి సమ్యక్ ఆధి. ఈ నాదరూపునిగా ప్రణవంలో ఉన్న పరానంద స్వరూపుడైన నారాయణుణ్ణి స్మరించాలిట. అట్టి నారాయణుడు ఆ ప్రణవస్వరూపుడు అర్ధమాత్రోపరి భాగంలో నాదరూపుడిగా ధ్యానించాలి. ఆ నాదం బ్రహ్మానంద స్వరూపం. నాద బ్రహ్మోపాసన చేశాడు. శ్రీరాముణ్ణి నాదరూపంగా ఉపాసించాడు. నాదబ్రహ్మ త్యాగయ్య 24,000 కృతులు చెప్పాడు. ఆ కీర్తనలు ఎన్నో ఉన్నాయి. ఆ నాదస్వరూపుడిగా రాముణ్ణి భావించాడు. ప్రణవనాదం ఆ ప్రణవ అకారం బ్రహ్మస్వరూపం, ఉకారం విష్ణుస్వరూపం, మకారం రుద్రరూపంగా నారద పురాణం మనకు చెప్తోంది. ఈ పరబ్రహ్మ ఈ త్రిమూర్త్యాత్మకమైన స్వరూపం వాచ్యము, పరబ్రహ్మ వాచ్యము ప్రణవం. ప్రణవం వాచకము పరబ్రహ్మ ప్రణవములకు వాచ్యవాచక సంబంధం అభేద అని అన్నారు. వాచ్యానికి వాచకానికి ఏ భేదము లేనటువంటి స్థితి. ఈ యోగి అయిన వాడు ప్రణవ జపాభ్యాసం చేస్తారు. అందుకనే మనకు 4 గంటల నుంచి 6 గంటల దాకా ఉన్న సమయం ఆ మహర్షులు మౌనులు యోగులు తపస్సిద్ధులు, ఇది సిద్ధభూమి వెంకటాచలం. ఆ సిద్ధులైనటువంటి మహానుభావులు ఎప్పుడు ఇక్కడ ధ్యాన జపాదులు చేస్తూ ఉంటారు. ఆ ప్రణవ జపాభ్యాసం కలిగిన వారు మోక్షాన్ని పొందుతారయ్యా. ఆత్మతో నిర్మలమైన కోటి సూర్య ప్రభాభాసమానమైన ఆ పరమాత్మ ధ్యానాన్ని చెయ్యాలి. సాలగ్రామ శిలారూపంలో ఉన్నటువంటి ఆ దివ్య రూపాన్ని ధ్యానించాలి. ఈ విష్ణు సంబంధమైన జ్ఞానం తెలిసిన యోగీంద్రులు ఉత్తమ మోక్షాన్ని పొందుతారయ్యా. యదేతద్ వైష్ణవ జ్ఞానం కథితంతే మునీశ్వర ఏతద్విదిత్వా యోగీంద్రో లభతే మోక్షముత్తమం అని ఈ నారద పురాణంలో మనకు 33వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ సమాధి అనే ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. పతంజలి యోగ దర్శనంలో అవి మనం చూడవచ్చు. ఏ స్థితికి వెళితే వాడికి ఏ సిద్ధులు వస్తాయి, అవి ఎలాగా ఆటంకాన్ని కలిగిస్తాయి. అనిమ గరిమ లజిమ ప్రాకామ్య ఈసిత్వ వసిత్వాది సిద్ధులు చాలా చిన్నగా అవ్వచ్చు, పెద్దగా అవ్వచ్చు, అసలు కనిపించకుండా పోవచ్చు. అంతర్ధానం అయ్యే యోగులు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. మాట్లాడుతూనే అంతర్ధానం అయిపోతారు. ఆకాశయానం చేయగలరు, ఎక్కడో జరిగేది తెలుసుకోగలరు. అక్కడికి పోయి వాళ్ళు ఏదో రక్షణ చేయగలరు తమ భక్తులని. ఒకే సమయంలో 4-5 చోట్ల దర్శనం ఇవ్వగలరు యోగ సిద్ధులు. అవన్నీ కూడా అల్పమైనవి అని కూడా అన్నా. అందుకని ఒక మహానుభావుడు నీటి మీద నడిచి వస్తూ ఉంటే రామకృష్ణ పరమహంస కాలంలోని అంటే చాలా కష్టపడి నేను సాధించానంటే చాలా బాగుంది. ఎన్నాళ్ళు పట్టింది, 20 ఏళ్ళో 25 ఏళ్ళో పట్టింది. ఒక అనాయిస్తే పడవవాడు అవతల నుంచి దాటిస్తారు. దీనికోసం ఇంత జీవితం వృధా చేసుకున్నావా అంట.
అంటే ఏమిటి? ఇవన్నీ చాలా అల్పమైనటువంటివి, పరమాత్మానుభవానికి అక్కర్లేనటువంటి. కనుక ఉత్తమమైన మోక్షాన్ని పొందటానికి ఏమి సాధన చేయాలి? ఇవి ఇక్కడ సంక్షేపంగా చెప్పిన విషయాలు. ఈ సమాధి స్థితిలో ఈ మహా ఆనంద స్థితి కలుగుతోంది. దానిలో కూడా సంప్రజ్ఞాత అసంప్రజ్ఞాత సమాధి విభాగం. ఆ సమాధి స్థితిలో ఉన్నటువంటి వాడి లక్షణాలు ఎలాగా ఉంటాయి? నిన్న మనం చెప్పుకున్నాం. సదాశివ బ్రహ్మేంద్రుడు మహానుభావుడు. ఆయన ఎంతటి గొప్ప స్థితి అంటే 16వ శతాబ్దే. అంటే మనం పురాణాల్లో చెప్తున్నాం కదండి, ఎవరైనా ఉన్నారా అని కూడా మనకు సందేహం రావచ్చు. ఎందుకని మనం తినే ఆహారం, ఈ శరీరం లేకపోతే మనం ఏమో అనేటువంటిది, ఆహారం లేకపోతే ఏమో అనేటువంటి స్థితిలోనే ఉన్నవాళ్ళం, సామాన్య స్థితి. ఆ మహానుభావులు ఒక చోట లంబికా యోగంలో కూర్చున్నాడు. ఆ అమృత ధార వారికి అందుతోంది అని అలా కూర్చొని కొన్ని నెలలు గడిచిపోయాయి కావేరీ తీరంలో. నిన్నలాగా స్పృశించుకున్నాం. అక్కడ కూర్చుంటే మేట, ఇసుక మేట వేసింది. అప్పుడప్పుడు నదీ తీరాల్లో ఉన్నవారికి తెలుస్తోంది వరదలు వస్తాయి. ఆ వరదల్లో కూలిపోయాడు. ఆయనకి ఆ లంబికా యోగంలో ప్రత్యేకంగా ఇప్పుడు కూడా సముద్రాల్లో ఏదో బంకర్లని ఏవో కూర్చుంటారంటారు కదా, అలాగా ఆయనకి ఏమున్నది, ఇసుకలో హాయి కూర్చున్నాడు ఆ లంబికా యోగం. కొన్ని నెలలు గడిచిపోయాయి, సంవత్సరాలు గడిచాయి. ఎవరో ఒక రైతు ఆ ఇసుక కోసం తవ్వుతూ ఉంటే దాన్ని ఏమంటారు, పార, అది తగిలి రక్తం వస్తుంది. అయ్యో భయపడిపోయాడు. అందరి ఇసుక మెల్లగా తొలగించాడు. ఈ హడావిడికి అప్పటికి స్పృహ కలిగింది. లేచి మామూలుగా వెళ్ళిపోయాట. మనమైతే ఎన్ని సంవత్సరాలు కౌంటింగ్ ఏమిటి, అది ఏమి లేదు, మామూలుగా సహజంగా లేచి వెళ్ళి. అలాగ వెళ్తూ ఉంటే ఆ రోజుల్లో 15వ శతాబ్దం ఒక నవాబు పరిపాలన. ఆయన ఒక గుడారంలో ఉన్నాడు. ఆ గుడారంలో నుంచి అక్కడ స్త్రీలు ఉంటారు. దాంట్లో నుంచి ఆయన అవధూత, ఒంటి మీద వస్త్రాలు ఏవి ఉండవు. వెళ్ళిపోతూ ఉంటే ఆయనకి స్త్రీ పురుష భేదమే లేదు. మనకున్నది కానీ ఆయనకేమీ లేదు, ఏ భేదాలు లేవు. అలాగ పోతూ ఉంటే వాడికి కోపం వచ్చింది. నేను ఇంతటి రాజుని, నా పరివారం ఇంత, ఇది మనకేవో ఉంటాయి కదా చాలా కిరీటాలు, అవి చూసి ఆయన వీడెవడో పిచ్చివాళ్ళలాగా ఉన్నాడు, ఇలా వచ్చాడని చెయ్యి నరికేస్తాడు. ఆ చెయ్యి తెగి పడిపోతుంది, రక్తం కారుతోంది. అయినా కూడా నా చెయ్యి తెగిపోయింది అనే స్పృహ కూడా లేదు. ఆయన పోతూ ఉంటాడు. కొద్దిసేపటికి వాడికి జ్ఞానోదయం అయింది. కాళ్ళ మీద పడతాడు. ఈయనెవరో మహానుభావుడు. ఏడుస్తాడు. ఏమిట్రా ఆయన, ఏంటంటే నా చెయ్యి నువ్వు నరికావా? సరే, ఇది చూశాడు. ఇది చూస్తే మళ్ళా ఆ చెయ్యి వస్తోంది. అలాంటి సిద్ధులు చూపించిన మహానుభావులు ఉన్నారు. ఎలాగా అంటే ఇది కూడా తంజావూరు రాజుకి ఆయన సంతానం లేకపోతే మంత్రోపదేశం చేస్తాడు ఇసుకలో. ఇప్పటికి కూడా ఆ తంజావూరులో ఉన్నది. ఆ సరస్వతి మహల్లో ఆ పెట్టెలో పెట్టి విజయరాఘవ మహారాజు ఆ కాలంలో ఉన్నటువంటి రాజు. కాబట్టి ఈ సమాధి స్థితి అనేటువంటిది చాలా విశేషంగా యోగులకు నిర్వికల్ప సమాధి, అది వాడి పరమగమ్యం. అరే అదొకటి. సమాఖ్యాతాని సర్వాణి యోగాంగాని మహామునే ఇదానీమపి సర్వజ్ఞ యత్పృచ్ఛామి తదుచ్యతాం యోగో భక్తిమతామేవ సిద్ధ్యతీతి త్వయోదితం యస్య తుష్యతి సర్వేశస్తస్య భక్తిశ్చ శాశ్వతం. నారద మహర్షి అంటారు, సనక మహర్షి, మహానుభావ సర్వయోగాంగాలు సంక్షేపంగా చెప్పారు. చాలా సంతోషం. అయితే ఇప్పుడు నేను ఇంకా కొన్ని విషయాలు అడుగుతున్నా. అదేంటి అంటే, మీరేం చెప్పారు అని అంటే, భక్తి కలిగిన వాడికే ఈ యోగం సిద్ధిస్తోంది అని చెప్పారు. సామాన్యంగా యోగులు కానీ జ్ఞానులు కానీ ఇలా వీరంతా భక్తి నుంచే వచ్చేది. భక్తి చేయడం వల్ల ఆ పరాకాష్ఠ స్థితితో వాడి ఇష్టదైవాలు ఇలాగ నలవమని బోధిస్తాయి.
ఆ సర్వేశ్వరుడు సంతోషించినప్పుడే భక్తి స్థిరంగా ఉంటుంది అని కూడా చెప్పారయ్యా. ఎలాగ సంతోషిస్తాడు ఆ జనార్దనుడు? జనాన్ అర్దయతీతి జనార్దన అని ప్రళయకాలంలో తన భక్తులను చక్కగా అనుగ్రహించేవాడు. ప్రళయం అంటే ఏదో భీకరమైనదని కాదు, సర్వజీవరాశిని తనలో లీనం చేసుకుంటాడు. నామరూపాలు కోల్పోయి ఆ బీజప్రాయంగా ఉంటాయి, మళ్ళా అభివ్యక్తం అయితే అదే సృష్టి. ఆయనకొక ఆట అది. స్వయం క్రీడం క్రీడాత్మకమవాసృజతు. పిల్లవాడు ఏ విధంగా అయితే నదీ తీరంలో ఇసుక తిన్నెలలో ఆడుకుంటూ, ఇప్పుడు ఆటలు లేవులే, మనం అంతా ఆడుకున్నాం, కాలు పెట్టి దాని మీద ఇసుక పెట్టి, ఇది ఇల్లు, ఇది వాకిలి, ఇది గుడి, అన్ని ప్లాన్, ఇంజనీర్ ప్లాన్ అంతా చిన్న వయసులోనే ఆటల్లో వచ్చేది. అప్పుడు ఎవడైనా సరే కొంచెం కదిలిస్తే వాడికి పట్టరాని కోపం వస్తుంది. అంతా అయిపోయిన తర్వాత వాడే ఒక తన్ను దన్నేసి వెళ్ళిపోతాడు. బాల్య చేష్ట అంట. మనం చేసే మన వాళ్ళు చేసే ప్రతి దానిలో కూడా చూస్తే చాలా ఉన్నాయి. అలాగే భగవంతుడు కూడా ఈ క్రీడట ఆయన రంగనాథుడు అంటే కూడా అదే. రంగం అంటే ఈ ఒక ఆట స్థలం, నటనా స్థానం, దానికి డైరెక్షన్ చేసేటువంటి వాడు. అన్నిటికీ ఇవే అసలైన అర్థాలవి. సరే స్వామి, ఎలాగా సంతోషాన్ని పొందుతాడు అంటే సనక మహర్షి చెప్తున్నాడు. నారాయణం పరం దేవం సచ్చిదానంద విగ్రహం భజ సర్వాత్మన విప్ర యది ముక్తిమభీప్ససి. ఆనందం అక్షరం శూన్యం అవస్థాత్రితయైరపి ఆకాశమధ్యగం దేవం భజ నారద సంతతం. సత్కథాయాంచ రమతే సత్కథాంచ కరోతి యః సత్సంగో నిరహంకారస్తస్య ప్రీతో రమాపతి. రామ సంకీర్తనం విష్ణోక్షుతృ స్కలతాదిషు కరోతి సతతం యస్తు తస్య ప్రీతో యథోక్షజః. యాతు నారీ పతిప్రాణ పతిపూజా పరాజన తస్యాస్తుష్టో జగన్నాథో దదాతి స్వపదం ముని. అక్కడక్కడ శ్లోకాలు మనం చదివి, దాని మధ్య ఇంకా చాలా ఉన్నాయి విశేషమైనటువంటివి. అంటే ఎలాగ సంతోషిస్తాడు? ముక్తి మీద వాంఛ కలిగినటువంటి వాడికి నారాయణుణ్ణి ఎలాగ సేవించాలి అంటే సర్వ విధాలా సేవించాలి. విష్ణుపరాయణుడైనటువంటి మానవుణ్ణి శత్రువులు బాధించరు. ప్రహ్లాదుడు నీ తండ్రే హింసించాడు, సర్పాల చేత కల్పించాడు, కొండల మీద నుంచి త్రోయించాడు లోయల్లోకి, ఎన్నెన్నో చేశాడు. ఏమైనా హాయిగా నవ్వుతూ ఉన్నాడు. ఏదో సినిమా కథలాగా ఉందండి అని అంటారేమో రామదాసు. మన అన్నమయ్య భక్తులంతా వారి జీవితం పూల పాన్పు కాదు. పూర్వ ఉత్తర భాగాలుగా చూస్తే ఈ సాధన దశలో వారు అనేక రకాలైన ఆటంకాలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత అందరూ వారిని అంటే వారు గుర్తిస్తారు. ప్రపంచం గుర్తింపు కోసం కాదు కదా, నోబెల్ ప్రైజో లేకపోతే ఏదో అవార్డుల కోసం వాళ్ళు చేసిన వాళ్ళు కాదు కదా, భగవత్ ప్రీతిగా చేశారు. అందువలన భగవంతుడే వారి రక్షణ బాధ్యతను అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అక్షర సత్యమది విశ్వసిస్తే ఆ నారాయణుని సర్వ విధాలా సేవిస్తారు. శత్రువులు కూడా హింసించలేరు, గ్రహబాధ ఉండదు. గ్రహబలమేమి రామానుగ్రహమే బలము అంటాడు త్యాగయ్య. కనుక దేవదేవుడు జనార్దనుని యందు దృఢమైన భక్తి కలిగిన వారికి అన్ని విధాలా శ్రేయస్సులు సిద్ధిస్తాయి. ప్రేయస్సు శ్రేయస్సు రెండు. మనకు ప్రియమైనది ఇష్టమైనది ప్రేయస్సు, మనకు హితమైనది శ్రేయస్సు. పరమాత్మ శ్రేయస్సు ఇస్తాడు కానీ ప్రేయస్సు అక్కర్లేదు. మనం అడుగుతూ ఉంటాం. తన భక్తుడైన వాడికి ఇవ్వడు, అక్కర్లేని వాడికి అన్నీ ఇస్తాడు.
అందుకని ఒక గురువుగారు సంచారానికి వెళ్ళాడు. ఒక గ్రామంలో అందరూ కూడా సిరి సంపదలతో ఉన్నారు, భోగభాగ్యాలతో ఉన్నారు. ఈయనను ఎవ్వరూ పట్టించుకోలేదు. మీరు ఇంకా సిరి సంపదలతో ఉండుగాక అన్నాడు. ఇంకొక గ్రామం వెళ్ళారు. అక్కడ అందరూ పాపం పేదవారు, ఆ రోజు శ్రమపడి తెచ్చుకొని జీవించేవారు. ఈయన చూడగానే అయ్యా స్వామి రండి, మాకు మంచిని బోధించండి అని కూర్చోబెట్టి ఆయనకి సకలోపచారాలు చేసి చక్కగా ఏదో చేసి వెళ్తూ ఆయన మీరంతా చల్లా చెదురవుగా. ఈ శిష్యుడికి ఏం అర్థం కాలేదు. గురువుగారికి ఏదైనా మానసికంగా ఏదైనా ఇబ్బంది ఉందేమో ఒకసారి అయినా అడుగుదామని, ఏమండి గురువుగారు ఇదేమిటి, మిమ్మల్ని ఎంతో పరిచర్య చేసి సేవ చేస్తే వీరిని ఇలా అంటే, ఏం లేదురా వీడు బాగా ధనంతో మదోన్మత్తులై ఉన్నారు, ఎలాగైనా సరే నేనే చక్కగా ఉండాలి, వీడు గనక బయటకు వెళితే ఈ లక్షణాలు అందరికీ కనిపిస్తాడు, ఎక్కడే పడి ఉంటే వాడు అక్కడే అయిపోతాయి. ఇక్కడ వీళ్ళు అలా కాదు, దయా సహనము ఓర్పు ప్రేమభావం అందరితో కలిసిమెలిసి ఉండే స్వభావం ఇవి ఇక్కడే ఉంటే అందరికీ అందవు. వీడు అన్ని చోట్లకు తిరిగితే అందరికీ ఈ లక్షణాలు ఒక ఆదర్శప్రాయం అవుతాయి. మన ఆలోచనలకు మహాత్ముల ఆలోచనలకు ఎంత తేడా ఉందో చూడండి. కనుక దృఢమైనటువంటి భక్తి కలిగిన వారికి సర్వశ్రేయస్సులు కలుగుతాయి. భగవద్గీతలో కూడా స్వామి చెప్తాడు, నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు ఎప్పుడు నశించడు. అందుకనే యోగి కంటే కూడా సర్వేషు కాలేషు సర్వకాలాలలో ఎవరైతే నన్నే స్మరిస్తారో వాడే యోగి కంటే తపస్విభ్యో అందరికంటే అధికుడు వాడే అని భగవద్గీతలో స్వామి చెప్తాడు. అందువలనే హరినామ కీర్తన చేసేటువంటి వారు ఆయన దర్శించే నేత్రాలే సఫలము. శ్రీనాథు వర్ణించు జిక్వ జిక్వ సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు శేషశాయికి మృక్కు శిరము శిరము. భాగవతంలో చెప్పినటువంటిదే ఇక్కడ కూడా చెప్తూ ఉన్నాడు. ప్రతిరోజు ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణాది కృత్యాలు చేయడం వల్ల పాదాలు పవిత్రమవుతాయి. ఆ హరిని పూజించే చేతులు ఆ పూజ చేయడం చేత అర్చన చేయడం చేత కేశవాయ నమః నారాయణాయ నమః అని ఆ పుష్పాలు స్వయంగా తోట వేసి ఆ పుష్ప మాలికలు కట్టి స్వామికి వేసి ఆ నామాలు ఆ పుష్పాలతో చేస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది. అనంతాల వారు ఇక్కడ స్వామికి ఆ తోట గురువుగారి పేరుతో వేసి అవి చేసేవాడు. ఆ ఆనందం మనకు కూడా అవకాశం ఉన్నవాడు అలాగ తెస్తారు, లేదా ఎలాగనో సంగ్రహించి అంటే తీసుకొని వచ్చేయని తులసి మాలికలు. ఇలాగా ఆ భగవద్ ఆరాధన వల్ల గృహే దేవాయతనేవా భక్త్యా భగవంతం నారాయణం అర్చయేత్ తద్విష్ణోః పరమం పదం గచ్చతి ఇది విజ్ఞాయతే. విఘనస మహర్షి చెప్తారు. ఆ విఘ్నో మునీంద్రుడు భగవద్ ఆరాధనా విధానాన్ని 4 వేదాలలో ఉన్నటువంటి ఆయా మంత్రములతో భగవంతుడైన శ్రీమన్నారాయణుని ఏ విధంగా అర్థించాలో చెప్పారు. అదే వైఖానస భగవత్శాస్త్రం. దాన్ని అనుసరించే శ్రీవారి ఆలయంలో ఉత్సవాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతోంది. ఆరాధన ఆయన చెప్పాడు. గృహే దేవాయతనేవా, గృహంలో అది స్వార్థం పరార్థం అని అంటే మన కోసం చేసేటువంటి ఇంటిలో చేసేటువంటి అర్చన నిత్యము దేవతారాధన చెయ్యాలి, దేవయజ్ఞం. కనుక ఈ ఆరాధన చేయడం దీనివల్ల చేతులు సఫలం అవుతాయి. నేత్రాలు దర్శనం వల్ల ఆ జిహ్వ హరినామ కీర్తన చేత సత్పురుషులు ఆ నాలుకని నారాయణ స్మరణలో గడుపుతారు. అహో మూఢధీహి కులశేఖరులు అంటారు, ప్రాణప్రయాణ సమయే కఫవాత పిత్తై కంఠావరోధన విధవు స్మరణం కుతస్తే. అప్పుడు నేనేం చేయలేనయ్యా, ఇప్పుడే
అద్యైవమే విశతు మానస రాజహంస. నారాయణ, మాధవ, కృష్ణ అని శరీరం బాగా దృఢంగా ఉన్నప్పుడే, నాలుక స్వాధీనంలో ఉన్నప్పుడే నీ నామాన్ని స్మరించేటువంటి కృష్ణ త్వదీయ పద పంకజ పంజరంత అద్యైవమే విశతు మానస రాజహంస. ఇప్పుడే నా ఆ మనస్సు అనేటువంటి ఆ హంసను నీ పాల పద్మాల లాంటి పాదపద్మాలను ఎందు నిలిచేటువంటి స్థితిని అనుగ్రహించవయ్యా. నరకంలో పడేసినా నాకేం దిగులు లేదంటాడు. అయ్యో అహో మూఢధీహి, ఈ మూఢ మానవులంతా నారాయణ 4 అక్షరాలే కదా, నారాయణ కృష్ణ గోవింద అనటానికి కూడా బాధపడి భంగపడి చేయకుండా అక్కర్లేని విషయాల్లో మునిగిపోతూ కాలాన్ని వృధా చేస్తున్నారే, నరకానికి క్యూగట్టిపోతున్నారే అని జాలిపడ్డాడు మహానుభావుడు. కనుక ఆ హరినామాన్ని కీర్తించేటువంటి సత్పురుషులు ఆ నాలుకకు అదే సార్థకం అంటారు. చేతులెత్తి 3 సార్లు సత్యం సత్యం పునఃసత్యం ఉద్ధృత్య భుజముచ్యతే తత్వం గురు సమం నాస్తి న దేవః కేశవత్పరః. సనక మహర్షి చెప్తున్నాడు. ఈ చేతులు పైకెత్తి చెప్తున్నానయ్యా 3 సార్లు. ఎందుకనయ్యా పునఃసత్యం అని మనకు పురాణాల్లో చాలా చోట్ల వస్తారు. అంటే శరీరంతో, మనస్సుతో, వాక్కుతో, అంటే త్రికరణ శుద్ధిగా నేను ఏది నమ్మానో అదే చెప్తున్నాను. హరిశరణం హరిశరణం అని సనక సనందనాదులు ఎప్పుడు కూడా సర్వ ప్రాణికోట్లలో ఆ శ్రీహరి యొక్క స్వరూపాన్ని దర్శిస్తారట, భాగవతంలో వస్తారు. కనుక ఈ సత్యాన్ని చెప్తున్నాను. ఏమిటది? గురువుతో సమమైన తత్వము, హితము మరొకటి లేదయ్యా. ఈ సంసార సారం హరి సమర్థ్యరము, సారము లేని సంసారమందున సంతారకమైనది నీనామొకటే అంటాడు గోపన్న. కాబట్టి సుదృఢమైన మహామోహప్రదాయకమైన సాంసారికమైన క్లేశాలకు ఛేదనం కలిగించేటువంటిది హరిభక్తి అనేది. ఒక పరసు గండగొడ్డల్లాంటిది. హరినామ స్మరణచే ఏవి కలుగుతాయో భాగవతంలో చాలా స్పష్టంగా చెప్తారు సుఖయోగి. నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం ప్రణామో దుఃఖ శమనః తం నమామి హరిం పరం. శ్రీమద్భాగవతంలో చిట్ట చివరి నిర్ణయం. కాబట్టి హరేన్నామ హరేన్నామ హరేన్నామైవ కేవలం కలౌ నాస్త్యేవ 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 గతిరన్యథా. నాస్తి నాస్తి కలౌ నాస్తి హరినామ వినా గతి. తస్మాద్యత్నేన జప్తవ్యం హరేన్నామైవ కేవలం. ఈ కలిలో ఏమీ చెయ్యలేమురా. ఎలాగా అంటే ఇదిగో ఈ హరిస్మరణ చెయ్యి. హరియను 2 అక్షరములు హరియుతును పాతకములు అంబుజనాభా. హరి నీ నామ మహత్వము హరి హరి పొగడంగవశమే. హరి శ్రీకృష్ణ. కృష్ణ శతకం చెప్పండి పిల్లలకు, దాంట్లోదే ఇది. కందపద్యాలు చాలా సులభంగా, అది జీవితాన్ని తేజోభరితం చేస్తోంది. కనుక ఆ కృష్ణ భక్తి, ఆ మనస్సు నామ సంకీర్తన పరాయణమైనటువంటి వాక్కు అని అంట. అందుకనే మనవాడు ఏ పని చేసినా హరి నారాయణ రామరామ అని ప్రతి సన్నివేశంలో కూడా భగవన్నామాన్ని కృష్ణ అని అనేటువంటి వారు. ఆ అనడం చేత పిల్లలకు కూడా ఆ పేరు ఎందుకు పెట్టడము అని అంటే, ఈ పిల్లల పేర్లు పెట్టడం కానీ పరిహాసంగా మాట్లాడిన అజామిలోపాఖ్యానంలో వస్తారు. కాబట్టి ఏ రూపంగా అయినా సరే భగవంతుణ్ణి స్మరిస్తే మన పిల్లల పేర్లతో, అందుకనే ఆ పేర్లు భగవన్నామాన్ని పెట్టమన్నారు. అలాగ పెట్టడం వల్ల ఆ పిల్లల మీద ఉన్న ప్రేమతో అయినా స్మరిస్తే, వాడిలో అంతర్యామిగా ఉన్నాడు కదా పరమాత్మ,
కనుక ఆయన్ని స్మరించినట్టే. అలాగనే విష్ణు కథాసార పూరితమైనటువంటి శ్రోత్రములు, ఈ చెవులకు నిరంతరం భగవంతుని యొక్క సత్కథాశ్రవణం అభ్యాసం చేయించాలి. కర్ణాంజలి సంపుటైరహరః సమ్యక్ పిబత్యాదరాత్ వాల్మీకేర్వదనారవిందగలితం రామాయణాఖ్యం మధు జన్మ వ్యాధి జరా విపత్తి మరణైరత్యంత సోపద్రవం సంసారం స విహాయ గచ్చతి పుమాన్ విష్ణోపదం శాశ్వతం స్కాంద పురాణంలో అంటారు. ఆ రామ కథామృతాన్ని చెవులనేటువంటి దోసులతో దుర్రుకోవాలట. అంటే ఈ చెవి ద్వారా భగవత్ కథలు వినడం చేత ఆ హృదయంలో పరమాత్మ శబ్ద రూపంలో ప్రవేశిస్తాడు. అక్కడ జన్మ జరా విపత్తి మరణ సర్వ స్థితులన్నీ తొలగిపోయి శాశ్వతమైన విష్ణుపదం లభ్యమవుతోంది. కనుక వినరో భాగ్యము విష్ణు కథ అంటాడు అన్నమాచార్య స్వామి. ఆ సతత విష్ణు స్మరణమే సంధ్య అని అంటారు అన్నమాచార్య స్వామి. అది చాలా ఉన్నతమైన స్థితి అనుకోండి. సామాన్య స్థితిలో మనం స్నాన సంధ్య ఇవన్నీ దేవతార్చన ఇవన్నీ చేస్తూ చెయ్యాలి. ఆ ఉన్నత స్థితికి వెళ్ళినప్పుడు ఆ కర్మలన్నీ అవే వెళ్ళిపోతాయి. ఆ ఆనందమైన అక్షరమైన అవస్థాత్రయ శూన్యమైన ఆకాశ మధ్యగతమైన పరదైవతం ఆ శ్రీహరిని సర్వకాల సర్వావస్థలలో దర్శించాలి. సర్వాంతర్యామి సనాతనుడైన దేవదేవుడు సమస్త కరణములతో కూడి ఉంటే మేలుకొని ఉన్నాడంటారు. అంటే స్వామి యొక్క స్థితి కూడా స్థానం న శక్యతే యస్య స్వరూపం వా కదాచన నిర్దేష్టం మునిశార్దుల ద్రష్టం వా ప్రకృతాత్మభిః. ఇలాగా అంటే మనం ఏ స్థితిలో ఉన్నా పరమాత్మ స్మరణ చేస్తూ ఉంటే ఆయన కూడా మనతోనే ఉంటాడు. సుషుప్తావస్థలో ఉంటాడు. ఒక్కొక్క సమయంలో సర్వోపాధి వినిర్మిక్తుడు, బాహ్యాంతఃకరణరహితులై స్వరూపరహితులై పుణ్యపాప వివర్జితులై ఉన్నప్పుడు సర్వోపాధి వినిర్ముక్తుడై ఆనంద స్వరూపుడై ఆ విభువు పరబ్రహ్మస్వరూపుడైన దేవదేవుడు సుషుప్తావస్థలో ఉన్నాడు. ఈ స్థావర జంగమాత్మకమైన ప్రపంచమంతా కూడా భావనామయమే. అందుకనే భావగ్రాహి జనార్దనుడు. ఆ మధుకైటభ మర్దనుడు సర్వభూత దయాపరుడైనటువంటి వాణ్ణి చూసి సంతోషిస్తాడు. ఆ సత్కథని వాణి కథలు అంటే భారతంలో వస్తోంది. భీష్మ పితామహుడు అంత్య సమయంలో అలాగా అంపశయ్య మీద పడి ఉన్న వేళలో ఆ అర్జునాదులతో కూడుకొని ఉంటాడు శ్రీకృష్ణస్వామి. ఒక్కసారి లేచి భీష్ముడి దగ్గరికి వెళ్దాం. ఎందుకయ్యా ఆ భీష్ముని మనస్సు ఇక్కడే తిరుగుతోంది, కృష్ణుడితో నిండిపోయింది. తాతగారి ద్వారా ధర్మాలన్నీ వినిపించాలనుకున్నాడు. తాను చెప్పినా కూడా కుదుట పడని మనస్సుతో ఉన్న ధర్మరాజుని చక్కని ఒక ధార్మిక ప్రవృత్తి కలిగిన రాజు ఎలాగ ఉండాలో చూపించాలి ప్రపంచానికి. అందుకనే యుధిష్ఠిర ప్రతిష్టాత్లే నమః. ఎందుకని ధర్మరాజుకు అంతటి స్థితి? తాను చేసే ప్రతి పని కూడా ఇది ధర్మమా కాదా అని ప్రతి క్షణం ఆలోచించి చేస్తాడు. అందుకనే విధురాజులు కానీ అందరూ కూడా నిరంతరం మీరు ధర్మబుద్ధి కలిగిన వారు, ధైర్యంగా ఉండండి. ఈ శకుని, దుశ్శాసనుడు, దుర్యోధనుడు అనేక రకాలైనటువంటి బాధలు పెట్టి అవహేళన చేసినా కూడా ధర్మరాజు ఎక్కడా తొలకడు. అది ధైర్యం అంటే. వికారహేతౌ సతి విక్రయంతే ఏషాం నచేతాంసి తయేవ ధీరాః. కాళిదాసు చెప్తాడు. ధీరత్వం అంటే ఏమిటి? మనస్సుకి వికల్పం, వికార స్థితి కలిగించే సన్నివేశాలు. అంటే రాజ్యం కోల్పోయారు, భార్యది అవమానించబడింది, ఇన్ని స్థితులున్నా కూడా ధర్మరాజు మనస్సు ఎప్పుడు కూడా కలతపడలేదు. ధైర్యంగా ఉన్నాడు, స్థిరంగా ఉన్నాడు. ధర్మో రక్షతి రక్షిత అంటే అదే. అలాంటి స్థితిలో ఉన్నాడు కాబట్టే వచ్చారు. మరి ఎందుకు చేయలేదయ్యా అనేది కూడా ఒక ప్రశ్న ఉన్నది. బావా నేను అప్పుడు ఏదో అక్కడికి వెళ్ళాను సాల్వుడిని చంపడం కోసం, ఇంకా ఏవేవో చెప్పాడు. కానీ అసలైన కారణం ఏమిటి? ఇంత స్థితిలో రాజసూయ యాగం చేయాలి అని
అనుకున్నప్పుడు, కృష్ణుడి సలహా తీసుకుని ఉన్నప్పుడు, ఇంత అవస్థపడినప్పుడు, మరి ఇక్కడికి వెళ్ళినప్పుడు, దూదానికి వెళ్ళినప్పుడు కృష్ణ స్మరణ చేయాలి. అందుకని ఆయన రాలేదు. కనుక సర్వకాల సర్వావస్థలు అంటే ఒక కర్మిష్టి ధర్మరాజు. ఆ కర్మాచరణలోనే భక్తి జ్ఞానం అన్నీ సకల మహర్షులను ఉపాసించి సకల ధర్మాలు తెలుసుకున్నటువంటి వాడు. కనుక అట్టి విషయంలో స్త్రీకి పురుషుడికి ఏ స్థితులలో అసూయ లేనటువంటి అహంకార వర్జితులైన వారికి, భగవద్ ఆరాధనా తత్పరులైన వారికి ఈ భగవజ్ఞానం కలుగుతోందయ్యా. శ్రీహరి సంతోషిస్తాడు. ఎవరికి సంతోషిస్తాడంటే ఇన్ని చెప్పాడు. కాబట్టి అవన్నీ మనలో కూడా ఉన్నాయా లేవా ఒకసారి చూసుకోవాలి. అద్దంలో చూసుకుంటే మన ముఖం ఎలాగైతే కనిపిస్తోందో, ఈ పురాణాలలో చెప్పే విషయాలు ఆయా వ్యక్తుల యొక్క స్థితులన్నింటినీ కూడా మనం అవలోకనం చేసుకొని ఏ లక్షణాలు ఉన్నాయి మనలో అనేది కూడా తెలుసుకోవాలి. వాటిని లేనివి తెచ్చుకోవాలి, వదలవలసినవి వదలాలి. అదే సాధన అంటే. అలాంటి స్థితిని సర్వమానవులకు అనుగ్రహించమని సర్వేశ్వరుడిని మనం ప్రార్థిద్దాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, హరి రామ 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 హరి హరి, హరి కృష్ణ 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 హరి హరి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యः పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో. బ్రాహ్మణాः సంతు నిర్భయాः, అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः, అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం, శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణోః ప్రవర్ధతాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. వాసుదేవ నారాయణ ముకుంద మాధవ శ్రీహరి గోవింద వాసుదేవ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.